హాయ్ అండి, దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మూడు ఫ్రై అయ్యాక అందులోకి 2 to 3 పచ్చిమిర్చి అయితే వేసుకొని పచ్చిమిర్చి కూడా లైట్ ఫ్రై అయ్యాక అందులోకి నేను ఇక్కడ 2 టమాటోస్ని మీడియం సైజు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్కి ఓపెన్ చేస్తూ ఉండాలి. ఈలోగా టమాటోస్ సాఫ్ట్ అయిపోయి అనేంత వరకు చూస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడైతే టమాటోస్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయావు కదా. ఈ టైంలోనే మనం ఒక నిమ్మకాయ అంత సైజు కాకుండా హాఫ్ అందులో అంత చింతపండు వేసుకోవాలి. అది కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడాను ఒక జార్లోకి అయితే వేసుకుందాం. ఇక్కడ వేడిగా ఉందనుకోండి, ఇదైతే నేను ఇందులో జార్లో వేసుకొని సైడ్కి పెట్టుకున్నాను, కూల్ అయ్యే వరకు ఉంచుకున్నా. ఈలోగే ఇంకొక ప్రాసెస్ చేసుకోవాలి కదా, అది చూపిస్తాను రండి. అదే కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలను అయితే నేను చక్రాల్లా కోసుకున్నాను అనమాట. చక్రాల్లా కోసుకొని వేసుకొని దాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నా, ఫాస్ట్గా మగ్గిపోవాలని. ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. ఈలోకి ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న మిశ్రమం అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు సాఫ్ట్గా మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ దొండకాయలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి అనమాట. ఇక్కడైతే చాలా సాఫ్ట్గా మిక్సీ చేశాను నేనైతే. ఆ బ్యాటర్ దొండకాయ వేసేటప్పుడు బరగ్గా ఉండాలి కాబట్టి ఇది సాఫ్ట్గా చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ దొండకాయలు కూడా ఇక్కడ అలా పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ అవైతే కంప్లీట్లీ కుక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు దొండకాయలు కూడా వేసుకొని ఆ మిక్స్చర్లో మిక్స్ చేసుకొని జస్ట్ ఒక జరక్కి ఇవ్వాలన్నమాట. అలాగే 2-3 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అది సైడ్కి పెట్టుకుందామండి. ఫస్ట్ ఒక చిన్న తడక తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు తాలింపునైతే ఈ రోటి పచ్చడిలోకి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే వీక్లీ వన్స్ అయినా తినాలి అనుకుంటారనమాట. అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, వెళ్ళే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. నా వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు.